So right. So digital marketing encompasses all marketing efforts that use electronic devices and internet to connect with the customers and promote products or services. It includes a variety of strategies like email marketing, social media marketing, search engine optimization, pay-per-click. So essentially, it's all about leveraging digital channels to reach and engage with potential customers, build brand awareness and drive sales. అంటే బేసిక్‌గా మీరు ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ చేస్తారనే దాని గురించి మాట్లాడుకుంటే బేసిక్‌గా మనకి ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క బిజినెస్‌ని ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేసుకునే దానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. చూడండి ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ దట్ ఫోకస్ ఆన్ యూజింగ్ ది ఇంటర్నెట్ అండ్ ఆన్‌లైన్ ఛానెల్స్. అంటే మెయిన్‌గా ఈ ఆన్‌లైన్ అనే ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఇంటర్నెట్ ద్వారా ప్రమోట్ చేసుకునే దానికి మెయిన్‌గా ఈ యొక్క యూజర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ది బిజినెస్ ఓనర్స్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి అంటే మీరు ఒకటి గమనించండి వై డిజిటల్ మార్కెటింగ్ అనే పాయింట్ మనం మాట్లాడుకుంటే సో టుడే వీఆర్ ఆల్ యూజింగ్ వెబ్సైట్స్ అంటే మనం వెబ్సైట్స్ వాడుతున్నాం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుతున్నాం, అలాగే మనం ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తున్నాం, దాంతోపాటు మనం సెర్చ్ ఇంజిన్స్ అంటే వీఆర్ సీయింగ్ అవర్ ఈమెయిల్స్, అలాగే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం సెర్చ్ ఇంజిన్స్ వాడుతున్నాం, అలాగే మొబైల్ యాప్స్ యూస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డిజిటల్ ఛానల్స్ కింద వస్తాయి. అండ్ దాంతోపాటు ఇవన్నీ కూడా మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి లైక్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, సో కంటెంట్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ వీ టాక్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ మోడల్స్ గురించి స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం మనం. సో ఆ బిజినెస్ని మనం ఆన్లైన్లో ప్రమోట్ చేయాలి. లేదనుకుంటే మనకి లెటస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చింది, లేదా మనమే ఒక ప్రాజెక్ట్కి వర్క్ చేయాలి, లేదా మనం ఒక జాబ్కి వెళ్తున్నాం. సో ఆ జాబ్కి రిలేటెడ్గా అయినా లేదంటే ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్గా అయినా లేదంటే మన ఓన్ బిజినెస్ని మనం ప్రమోట్ చేసుకునే దానికైనా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎంతో హెల్ప్ అవుతుందండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి మీకు డిజిటల్ మార్కెటింగ్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది స్ట్రాటజీ అండి. వాట్ ఈస్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ? సో స్ట్రాటజీ అంటే ఏంటి? సో ఈ స్ట్రాటజీ అనేది ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ వేస్‌లో మనకైతే స్ట్రాటజీ అయితే హెల్ప్ అవుతుంది. సో స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో విల్ టాక్ అబౌట్ ఎ బిజినెస్. ఎనీ బిజినెస్ ఆఫర్స్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. అంటే ఒక బిజినెస్ అనేది ప్రొడక్ట్ కానీ లేదా సర్వీస్ కానీ ఇస్తుందండి. సో ఇప్పటి వరకు ఏం చేశారంటే పీపుల్ లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఆల్రెడీ ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఉన్నారని అనుకుందాం. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇన్ ద సెన్స్ వీళ్ళు ఫ్లైయర్‌ని డిస్ట్రిబ్యూట్ చేయడం, పాంప్లెట్‌ని డిస్ట్రిబ్యూట్ చేయడం, లేదంటే మనకి బ్రౌచర్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేయడం, లేదా ఆల్రెడీ మ్యాన్ పవర్ సర్వీసెస్ ఆల్రెడీ మ్యాన్ పవర్ ద్వారా వాళ్ళ బిజినెస్‌ని ప్రమోట్ చేయడం కానీ, డైరెక్ట్ మార్కెటింగ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేస్తున్నారండి. డిజిటల్ మార్కెటింగ్ కాకుండా సో బ్రౌచర్స్ అని, ఫ్లైయర్స్ అని, లేదంటే హోర్డింగ్స్ పెట్టడం, లేదంటే మనకి ఈ బస్ రిలేటెడ్ గానీ, లేదా థియేటర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా కిందొస్తుంది థియేటర్ అంతా కూడా. సో, ఏవైతే పేపర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూస్ పేపర్ యాడ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ రిలేటెడ్‌గా వస్తుంది. సో, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్‌మెంట్స్, అలాగే మనకి సో, దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ వి రెగ్యులర్‌లీ డూ ఇన్ ట్రెడిషనల్ మార్కెటింగ్. అదే మనకి బేసిక్‌గా మనం డిజిటల్ మార్కెటింగ్‌లో వచ్చేసరికి ఏంటంటే సో జనరల్‌గా ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు వాడతారనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది మనకి. అండ్ దాంతో పాటు మనకేంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ జనరేషన్‌కైనా లేదా బ్రాండ్ అవేర్‌నెస్‌కైనా సో బ్రాండ్ అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేసుకోవడానికి అంటే సార్ మనకి ట్రెడిషనల్ అవ్వదా అంటే ఖచ్చితంగా ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో కూడా అవుతది. కాకపోతే డిజిటల్ మార్కెటింగ్‌లో ఏందంటే మనకేంటంటే సో లెస్ టైమ్. వి కాల్ ఇట్ యాస్ ఎ లెస్ టైమ్ అంటే తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మెయిన్‌గా డిజిటల్ మార్కెటింగ్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. ఓకే. ఇప్పుడు నన్ను అడిగితే ఆల్మోస్ట్ 90% ఆఫ్ బిజినెస్ ఓనర్స్ అంటే ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా డిజిటల్ మార్కెటింగ్ చేపించుకోవడానికి రెడీగా ఉన్నారండి. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ స్ట్రాటజీ. సో ద ఓన్లీ ప్రాబ్లమ్ విత్ స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ అని చెప్పాను కదా స్ట్రాటజీ అనేది సో క్రియేట్ చేయని వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ స్ట్రాటజీ క్రియేట్ చేయకుండా జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం, ఎస్ఈఓ చేయడం, గూగుల్ యాడ్స్ చేయడం, లేదంటే యూట్యూబ్ యాడ్స్ రన్ చేయడం ఇలాంటివి చెప్తా ఉంటారండి. బట్ అది కాదండి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫస్ట్ మన క్లయింట్ ప్రోడక్ట్ ఏంటి, సర్వీస్ ఏంటి. సో లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మోస్ట్లీ ఐ యూస్ చాట్‌జీపీటీ ఫర్ మై టీచింగ్. ఎందుకంటే నేను ఎలాంటి పీపీటీస్ వాడనండి, ఎలాంటి ప్రెజెంటేషన్ వాడను. సో ఐల్ టేక్ చాట్‌జీపీటీ కంటెంట్ ఫర్ టేకింగ్ యువర్ హెల్ప్. అంటే ఈవెన్ మా ట్రైనర్స్ వర్క్ కూడా ఈజీగా అయిపోతుంది. మీరు చూడండి క్లియర్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జస్ట్ ఐయామ్ ఆస్కింగ్ ఫర్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో నేను ఇక్కడ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని ఇస్తున్నాను చూడండి.
So we need to learn about what is digital marketing strategy here. ఇక్కడ చూసారా? So what is your work actually before you start taking any project? నాకు తెలిసి ఇక్కడ మీ ఇద్దరు కూడా ఫ్రీలాన్సింగ్ చేద్దామనో, లేదంటే మీరు ఒక బిజినెస్ని ప్రమోట్ చేద్దామనో, లేదంటే మీరు జాబ్ పరంగా వెళ్దామనో, లేదంటే ఇట్ మే బి ఎనీథింగ్ అండి. అదేమైనా కూడా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి అనేది కావాలి. So digital marketing strategy is a comprehensive plan that outlines how a business will use online channels to achieve its marketing goals and grow its presence on the internet. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. వాట్ ఈస్ ద గోల్? సో మన క్లయింట్ గోల్ ఏంటి? బ్రాండ్ అవేర్నెస్ కావాలా, లీడ్ జనరేషన్ కావాలా, సేల్స్ కావాలా అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలనేది. సే మీరు క్లాస్ వింటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే టేక్ ఎ బుక్ అండ్ పెన్ విత్ యూ. ఒక బుక్ అండ్ పెన్ మీ దగ్గర పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే మీరు యూ కెన్ రైట్ డౌన్ దీస్ కీ పాయింట్స్. అంటే మీరు ఈ కీ పాయింట్స్ అయితే నోట్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ మీకంటూ ఫ్లో చార్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ బిజినెస్ని అంటే ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చాడు. ఆ క్లయింట్ మనం ప్రమోట్ చేసేటప్పుడు ఏం చేయాలి? సో క్లయింట్ మనం ఎలాంటి క్వశ్చన్ అడగాలి? అంటే బ్రాండ్ అవేర్నెస్ రిలేటెడ్ అడగాల, లీడ్ జనరేషన్ రిలేటెడ్ అడగాల, సేల్స్ రిలేటెడ్ అడగాల. సో యూ కెన్ ఆస్క్ ఏ క్వశ్చన్, సార్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకోండి, యూ కెన్ గో ఫర్ బ్రాండ్ అవేర్నెస్. అదే సర్వీస్ బేస్డ్ కంపెనీ అనుకోండి, యూ కెన్ గో ఫర్ లీడ్ జనరేషన్. అలాగే మనకి ఈ కామర్స్ రిలేటెడ్ అనుకోండి, యూ కెన్ గో ఫర్ సేల్స్, రైట్? అండ్ ఆల్సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద టార్గెట్ ఆడియన్స్. అసలు మన టార్గెట్ ఆడియన్స్ అంటే ఆ బిజినెస్ రిలేటెడ్ ఆడియన్స్ ఎవరు? అండర్స్టాండ్ హూస్ యువర్ ఐడియల్ కస్టమర్స్ ఆర్ అండ్ దేర్ ఇంట్రెస్ట్, డెమోగ్రాఫిక్స్ అండ్ ఆన్లైన్ బిహేవియర్. అంటే బేసిక్గా మనకి ఏంటంటే సో ఐల్ టీచ్ యూ హౌ టు ఫైండ్ ద ఐడియల్ కస్టమర్స్. అంటే మన కస్టమర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ డెమోగ్రాఫిక్స్ ఏంటి, వాళ్ళ ఆన్లైన్ బిహేవియర్ ఏంటి, ఇదంతా కూడా మనం నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో అర్థం చేసుకుంటాం. సో దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే వీ విల్ కాల్ ఇట్ యాజ్ అ బయర్ పర్సోనా. దాన్ని మనం బయర్ పర్సోనా అని అంటాం. సో హౌ డు ఐడెంటిఫై ద బయర్ అంటే బయర్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, సో బయర్ని మనం ఎలా రీచ్ అవ్వాలి, ఎలా మనం టార్గెట్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్స్ ఎవరికి చూపించాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం అంటే క్లియర్గా. సో దాన్ని మనం టార్గెట్ ఆడియన్స్ అంటారు. చూడండి క్లియర్గా. ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే యూ నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ యువర్ క్లయింట్ గోల్ ఆర్ యువర్ బిజినెస్ గోల్ అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్, బ్రాండ్ అవేర్నెస్ ఆర్ ఇంట్రెస్ట్, బ్రాండ్ అవేర్నెస్, లీడ్ జనరేషన్ ఆర్ సేల్స్. So what is your expectation? First you need to decide. Then you need to know the target audience whom I want to reach. సో నేను ఎవరికి రీచ్ అవ్వాలనేది ఫస్ట్ డెసిషన్ తీసుకోండి. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే డిజిటల్ ఛానల్స్ అంటే విచ్ ఛానల్స్ యూ వాంట్ టు ప్రమోట్. అంటే మనం ఎస్ఈఓ చేయాలా, గూగుల్ యాడ్స్ చేయాలా, సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేయాలా, లేదా ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ చేయాలా, లేదా లింక్డ్ఇన్ మార్కెటింగ్ చేయాలా, లేదా ట్విట్టర్ మార్కెటింగ్ చేయాలా అనేది మీరు డెసిషన్ తీసుకోవాలి. దెన్ యూ నీడ్ టు డిసైడ్ అబౌట్ ఈమెయిల్ మార్కెటింగ్. అంటే లైక్ ఈమెయిల్స్ ఎవరికి పంపించాలి, అంటే ఎంత డేటా ఉంది మన దగ్గర. సో మనం రెగ్యులర్గా మనం చూస్తుంటాం కదా, లైక్ వీ గెట్ ఈమెయిల్స్ ఫ్రమ్ మింత్రా. సో మింత్రా నుంచి లేదా మనం ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ నుంచి రెగ్యులర్గా ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి కదా. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్ అండి. ఓకే. అండ్ ఆల్సో యూ నీడ్ టు గో విత్ ఇన్ఫర్మేషనల్ కంటెంట్. బేసిక్గా మనం దీన్ని ఇన్ఫర్మేషనల్ కంటెంట్ అంటాం. ఇన్ఫర్మేషనల్ కంటెంట్ ఇన్ ద సెన్స్ వీ కాల్డ్ ఎస్ ఎ కాంటెంట్ మార్కెటింగ్. లైక్ బ్లాగ్స్ రాయడం, వీడియోస్ రాయడం, ఇన్ఫోగ్రాఫిక్స్ చేయడం. సో లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు so let me search in Google for like dental hospital in Vijayawada or Hyderabad. Let us take an example. So blogs are nothing but నేను డెంటల్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేశాను. లేదా మనం ఒక ఇన్ఫర్మేషనల్గా సర్చ్ చేద్దాం. చూడండి. సో వై రూట్ కెనాల్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వై రూట్ కెనాల్ ఇస్ రిక్వైర్డ్ అని పెట్టాను. So for example, there is a website writing about what is root canal. You can see here. So this is a blog content and ఇదంతా కూడా ఇన్ఫర్మేషనల్ కంటెంట్ ఇది. సో నేను ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి ఏమని సర్చ్ చేశాను, వై రూట్ కెనాల్ ఈజ్ రిక్వైర్డ్ అని సర్చ్ చేశాను. సో ఐ కెన్ సీ దిస్ వెబ్సైట్, ఐ కెన్ రీడ్ ద కంటెంట్ అండ్ ఆల్సో ఐ వాచ్ హిస్ యూట్యూబ్ వీడియో. నేను ఏం చేస్తాను, ఇక్కడ యూట్యూబ్ వీడియో కూడా వాచ్ చేస్తాను. సో యూట్యూబ్ వీడియో వాచ్ చేయడం వల్ల ఆల్సో నాకేంటంటే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి. అంటే యాజ్ అ యూజర్గా నేను ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తాను, యాజ్ అ బిజినెస్ ఓనర్గా. సో వాళ్ళకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ బ్రాండ్ అవేర్నెస్ కానీ లేదా ఇన్ఫర్మేషనల్ కానీ అండ్ ఆల్సో ఐ కెన్ లుక్ ఎట్ దిస్ వెబ్సైట్. సో నేను ఏంటంటే అదర్వైజ్ లైక్ నేను అదర్ కంటెంట్స్ కూడా చూడడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటుందండి. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఏ వెబ్సైట్ ఈజ్ ఆల్ అబౌట్. అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీలో ఏం చేయాలి, బ్లాగ్ రాయాలా, మనం ఇప్పుడే వీడియో చూసాం కదా, వీడియోస్ చేయాలా, లేదా ఇన్ఫోగ్రాఫిక్ రిలేటెడ్ పోస్టర్స్. లెట్ మీ షో అన్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ఇన్ఫోగ్రాఫిక్. సో ఇన్ఫోగ్రాఫిక్ మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అండి. యూ కెన్ సీ దిస్. సో దిస్ వన్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ లైక్ రిలేటెడ్ టు ఇన్ఫోగ్రాఫిక్. చూడండి ఇవన్నీ కూడా ఇన్ఫోగ్రాఫిక్ రిలేటెడ్ ఇమేజెస్ అండి.
సో బై యూజింగ్ క్యాన్వా యాక్చువల్లీ మనం క్యాన్వా రిలేటెడ్ టెంప్లెట్స్ యూస్ చేసుకుని కూడా మనం సో వీ కెన్ క్రియేట్ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎంగేజ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎంగేజ్ విత్ యువర్ కస్టమర్స్. అంటే బేసిక్గా మీరు ఎంగేజ్ అవ్వడానికి ఇది కూడా మీకు బాగా హెల్ప్ అవుతుందండి. చూసారా? సో దిస్ ఈస్ హౌ యాక్చువల్లీ వెన్ యూర్ క్రియేటింగ్ ఏ స్ట్రాటజీ యూ కెన్ టెల్ యువర్ క్లయింట్ సార్ వీ గోయింగ్ టు వర్క్ ఆన్, మేము బ్లాగ్స్ రాస్తాము, వీడియోస్ చేస్తాము, ఇన్ఫోగ్రాఫిక్స్ డిజైన్ చేస్తాము, లేదంటే మేము లైక్ వీ కెన్ క్రియేట్ ఇన్ డిఫరెంట్ వేస్లో మీ బిజినెస్ని ప్రమోట్ చేస్తాము, ఎస్ఈఓ చేస్తాము, అండ్ అలాగే మీకు పెయిడ్ యాడ్స్ రన్ చేస్తాము. సో లెట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, లెట్ మీ షో ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెయిడ్ యాడ్స్. ఇప్పుడు మనం లేటెస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ లైక్ రియల్ ఎస్టేట్ తీసుకుందాం. Like let me search with this keyword like 3 BHK flats for sale in Hyderabad. ఇక్కడ చూసారా, దిస్ కమ్స్ అండర్ పీపీసీ అండి. ఇవన్నీ కూడా మనకి సో వీ కాల్ దిస్ వన్ యాజ్ అ పెయిడ్ రిజల్ట్స్. ఇవన్నీ కూడా మనకి పెయిడ్ రిజల్ట్స్ కింద ఉంటాయి. సో చూసారా, ఇఫ్ ఎ క్లయింట్ ఆస్క్ యూ, ఇప్పుడు మీకు క్లయింట్ అడిగారు సార్, ఇప్పుడు మీరు అంటున్నారు సార్ ఐ వాంట్ టు డూ ఫ్రీలాన్సింగ్, లేదంటే ఐ వాంట్ టు డూ లైక్ జాబ్, ఆర్ ఐ వాంట్ టు ప్రమోట్ మై ఓన్ బిజినెస్. సో యూ కెన్ కాల్ వాట్ ఎవర్ యూ వాంట్ అండి. అంటే మీరు ఏదన్నా కాల్ చేసినా ఏం చేసినా కూడా జనరల్గా మీరు ఈ స్ట్రాటజీ క్రియేట్ చేయలేకపోతే దెర్ ఈస్ నో యూస్. ఇప్పుడు కొంతమంది క్లయింట్స్కి వీడియోస్ అవసరం లేదు, ఇగ్నోర్ ఇట్. కొంతమంది క్లయింట్స్కి ఇన్ఫోగ్రాఫిక్స్ అవసరం లేదు, ఇగ్నోర్ ఇట్. కొంతమంది క్లయింట్స్కి ఓన్లీ బ్లాగ్స్ కావాలి, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా కావాలి. యూ కెన్ రైట్ సమ్ టెక్స్ట్. ఆ కంటెంట్ ఎలా రాయాలో కూడా నేను మీకు చెప్తాను. తర్వాత మనకి అఫిలియేట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సార్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పని చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక క్లయింట్ ఉంటారు, ఆ క్లయింట్కి మీరు ఇన్ఫ్లుయెన్సర్ టైప్స్ చేయొచ్చు, లేదా అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ తర్వాత మనకి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. కంటెంట్ ప్లానింగ్ చేయాలి మనం. అంటే వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఫస్ట్ ఫస్ట్ పాయింట్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీలో ఫస్ట్ అండర్స్టాండ్ ద క్లయింట్ గోల్. థర్డ్లో వచ్చేసరికి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది సెకండ్ పాయింట్ వచ్చేసరికి టార్గెట్ ఆడియన్స్. థర్డ్ థింగ్ వచ్చేసరికి వీ నీడ్ టు పిక్ ద రైట్ ప్లాట్ఫామ్. సో వీ నీడ్ టు పిక్ ద రైట్ ప్లాట్ఫామ్ లైక్ ఎస్ఈఓ ఆర్ గూగుల్ యాడ్స్ ఆర్ ఫేస్బుక్ యాడ్స్. ఈ వేటిల్లో మనం ప్రమోట్ చేయాలనేది డెసిషన్ తీసుకోవాలి. ఓకే, ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే యూ కెన్ డూ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఆల్సో. ఇన్ఫ్లుయెన్సర్ టైప్స్ ఇలాంటి వాటికి కూడా చేయొచ్చు మనం. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఆల్సో నెక్స్ట్ మన అఫిలియేట్ మార్కెటింగ్ అందరికీ వర్కౌట్ అవ్వదు, ఓన్లీ కొంతమంది క్లయింట్స్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో దాని గురించి కూడా నేను మాట్లాడుకుందాం. ఓకే, అండ్ ఆల్సో వీ నీడ్ టు కమ్ అప్ విత్ ద కంటెంట్ ప్లాన్. అంటే మన కంటెంట్ ప్లాన్ కూడా వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో వాట్ ఈస్ దిస్ కంటెంట్ ప్లాన్? వీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ అ కాంటెంట్ క్యాలెండర్ అనొచ్చు, లేదా కంటెంట్ ప్లాన్ కూడా అనొచ్చు. ఈ కంటెంట్ ప్లాన్గా మెయిన్గా మనం నాటుకోవాల్సింది ఏంటంటే సో యూ నీడ్ టు ఎడ్యుకేట్ ద ఆడియన్స్. మన ఎడ్యుకేషనల్ కంటెంట్ ప్రమోట్ చేయాలి, ప్రమోషనల్ కంటెంట్ ప్రమోట్ చేయాలి, ఎంటర్టైనింగ్ కంటెంట్ ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఎంటర్టైనింగ్ కంటెంట్ వచ్చేసరికి యూజువల్లీ పీపుల్ ఆర్ యూజింగ్ మీమ్స్ కదా. సో మీమ్స్ వాడుతున్నారు కదా, మీమ్స్ కూడా మీరు వెళ్ళొచ్చండి. సో కంటెంట్ ప్లాన్, కంటెంట్ ప్లాన్లో ఎడ్యుకేషనల్ కంటెంట్ కానీ, ప్రమోషనల్ కంటెంట్ కానీ, ఎంటర్టైనింగ్ రిలేటెడ్గా కూడా మీరు వెళ్ళొచ్చు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూర్ క్రియేటింగ్ కంటెంట్. అంటే బేసిక్గా మీరు డిజిటల్ మార్కెటింగ్ లెవెల్లో వెళ్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఇదైతే ప్లాన్ చేయాలి. అండ్ ఆల్సో యూ నీడ్ టు అలొకేట్ ద బడ్జెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యాడ్స్ రన్ చేయాలి అని అంటే బడ్జెట్ కావాలి కదా. అండ్ దాంతోపాటు వీడియోస్ చేయించాలి, దాంతోపాటు పోస్టర్ డిజైన్స్ చేయించాలి. ఓకే, యూ నీడ్ టు టెల్ యువర్ క్లయింట్ ఇట్ రిక్వైర్డ్. సో వీడియోస్ కావాలి, దాంతోపాటు బడ్జెట్ కావాలి. దాంతోపాటు ఇఫ్ యువర్ క్లయింట్ ఆస్క్ యూ ఏఐ టూల్స్, ప్రజెంట్ ఏఐ టూల్స్ కూడా వచ్చాయి కదండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వీఆర్ యూజింగ్ చాట్ జీపీటీ. ఐ థింక్ యూ గైస్ ఆర్ అబ్జర్వింగ్ ఇట్ రైట్. మనం చాట్ జీపీటీ వాడుతాం కాంటెంట్ క్రియేషన్కి. అలాగే మనకి పెయిడ్ టూల్స్ కూడా ఉన్నాయండి. లైక్ పెయిడ్ టూల్స్ ఎలాంటివి ఉన్నాయి, ఎగ్జాంపుల్ మనకి గ్రావిటీ రైట్ కానీ, యూ కెన్ సీ గ్రావిటీ రైట్, అండ్ యూ కెన్ సీ copy.ai. సో యూ కెన్ సీ లైక్ ఈవెన్ చాట్ జీపీటీ 4 వెర్షన్ కూడా మనకి ఏంటంటే ఇట్స్ ఎ పెయిడ్ టూల్ అండి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ పెయిడ్ టూల్స్. అండ్ అలాగే మనకి ఏ టూల్స్ మనం ఎలా యూస్ చేసుకున్నాం దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు ఎనాలిటిక్స్. అంటే జనరల్గా మనం ఏం చేయాలంటే ఎనాలిటిక్స్ కూడా మెజర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కష్టపడి డిజిటల్ మార్కెటింగ్ చేసాము, యూ బ్రాట్ ద ట్రాఫిక్. అంటే మనం ట్రాఫిక్ క్రియేట్ చేసాం అంటే ఎంతమంది వచ్చారు, ఎంతమంది మన వెబ్సైట్ చూశారు, ఎన్ని విజిట్స్ వచ్చాయి, అలాగే ఎన్ని లీడ్స్ మనకి కన్వర్ట్ అయ్యాయి. ఇది ఇంపార్టెంటా కాదా? సో ద క్లయింట్ విల్ ఆస్క్ యూ ద డేటా. అంటే ఆ డేటా ఏదైతే ఉందో అది క్లయింట్ అడుగుతారండి, దాన్ని మనం అనలిటిక్స్ అంటాము. సో డేటా ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
సో నెక్స్ట్ మనం ఇంకోటి గమనించండి ఏంటంటే ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్యాంపెయిన్ పెట్టారు, అది సరిగా రన్ అవ్వట్లేదు. యూ నీడ్ టు చేంజ్ ద ఇంప్రూవ్మెంట్స్ అంటే అగైన్ యూ నీడ్ టు చేంజ్ ద గోల్, యూ నీడ్ టు చేంజ్ ద టార్గెట్ ఆడియన్స్, యూ నీడ్ టు చేంజ్ ద ప్లాట్ఫామ్. ఇఫ్ పాసిబుల్ ఇన్ఫ్లుయెన్సర్ చేంజ్ చేయడం, లేదా కాంటెంట్ చేంజ్ చేయడం, బడ్జెట్స్ చేంజ్ చేయడం, ఏఐ టూల్స్ ద్వారా కంటెంట్ క్రియేట్ చేసుకోవడం, ఈ పెయిడ్ టూల్స్ ద్వారా వెళ్ళడం, లేదా అనలిటిక్స్ రిలేటెడ్గా వర్క్ చేయడం, అలాగే డేటా ఇంప్రూవ్మెంట్. ఇదంతా కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండి. ఇదంతా కూడా మనకి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీలో ఒక భాగం. కాకపోతే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ క్రియేట్ చేసుకోకుండా డైరెక్ట్గా ఎస్ఈఓ అని, గూగుల్ యాడ్స్ అని, సోషల్ మీడియా అని ఇలా వెళ్ళిపోతారండి. డోంట్ డూ దట్. అంటే ఏ బిజినెస్ అయినా ఇవాళ ప్రమోట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అయితే కావాలి. సో ఐ థింక్ ఐమ్ గోనా యూస్ చాట్‌జిపిటి ఫర్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నా చూడండి. యాక్ట్ యాజ్ ఏ యాక్ట్ యాజ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్. ప్లీజ్ ఫాలో దిస్ టిప్. సో యాక్ట్ యాజ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్. I want to create a digital marketing strategy for a real estate company. So could you please guide me? Could you please guide me with the content? So నేను ఇక్కడ క్లియర్గా చూడండి. I think this is wonder, guys. So please do understand, this is very important. See, right now, actually, if you ask me, I'm teaching with AI. The present నేను ఏం చేస్తున్నా అంటే AI ద్వారా మీకు టీచ్ చేస్తున్నాను నేను ఇక్కడ. So see here, act as a digital marketing manager. I want to create a digital marketing strategy for a real estate company. So could you please guide me with the content? అంటే కొంచెం grammatical errors ఉన్నాయి, it's okay. Sure, as a your digital marketing manager, ఇక్కడ క్లియర్గా స్ట్రాటజీ చూడండి. So you can decide your goals. మన గోల్ డిసైడ్ అయింది ఇక్కడ. జనరేట్ క్వాలిటీ లీడ్స్ ఫర్ ప్రాపర్టీస్, బిల్డ్ బ్రాండ్ అవేర్నెస్ అండ్ ట్రస్ట్. సో ఐడెంటిఫై టార్గెట్ ఆడియన్స్. చూసారా మనకి టార్గెట్ ఆడియన్స్ ఇచ్చేసింది. అండ్ లొకేషన్ ఎన్ఆర్ఐస్, టైర్ 1 అండ్ టైర్ 2 సిటీస్, ఇన్వెంటరీ నియర్ బై సిటీస్, ఇంట్రెస్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్, రిటైర్మెంట్ ప్లానింగ్, హోమ్ ఓనర్షిప్, ఇన్కమ్ లెవెల్, ఛానల్స్ అండ్ స్ట్రాటజీ. అండ్ ఒక వెబ్సైట్ చేసుకోమంటుంది. అండ్ అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్ చేయమంటుంది. అండ్ దాంతోపాటు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేయమంటుంది. అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ చేయమంటున్నారు. అండ్ దాంతోపాటు యూట్యూబ్ అండ్ వీడియో మార్కెటింగ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఆల్సో SEO బ్లాగ్ కంటెంట్ రాయాలి. అండ్ అలాగే బ్లాగ్ పోస్ట్ ఐడియాస్ చూడండి. వై 2025 ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ల్యాండ్, డిఫరెన్స్ బిట్వీన్ DTCP అండ్ HMDA ప్లాట్స్. సో టాప్ 10 రియల్ ఎస్టేట్ మిస్ డీబంక్డ్. సో గూగుల్ యాడ్స్ చూసారా, గూగుల్ యాడ్స్ రన్ చేయమంటుంది. అలాగే టూల్స్ వాడమంటుంది చూడండి. మీరు వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు వర్డ్ ప్రెస్ ప్లస్ ఎలిమెంటర్ ఆర్ కస్టమ్, ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్, గూగుల్ యాడ్స్, సిఆర్ఎం జోహో కానీ హబ్స్పాట్ కానీ తీసుకోమంటుంది. అనలిటిక్స్, గూగుల్ అనలిటిక్స్, మెటాపిక్సెల్, కాల్ ట్రాకింగ్ చేయమంటుంది. డిజైన్ యూ కెన్ యూస్ క్యాన్వా ఆర్ ఫోటోషాప్. సో ఫర్ వీడియో ఎడిటింగ్ వీ కెన్ యూస్ క్యాప్కట్ ఆర్ ఇన్షాట్ ఫర్ మొబైల్ వీడియో ఎడిటింగ్. సో మంత్లీ మీరు ట్రాక్ చేయాల్సిన గోల్స్ ఏంటంటే ఎన్ని లీడ్ జనరేట్ అయ్యాయి, కాస్ట్ పర్ లీడ్ ఎంత పడుతుంది, ఎన్ని సైట్ విజిట్స్ బుక్ అయ్యాయి, కన్వర్షన్ సేల్స్ ఎన్ని అయ్యాయి, సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎంతమంది పెరిగారు, ఎంత ఎంగేజ్ అయ్యారు, ఇదంతా కూడా మనం చేయాల్సి ఉంటుందండి యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా. సో లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇఫ్ యూ టేక్ అంటే ఇప్పుడు మీరు ఫ్రీలాన్సింగ్ కొంతమంది చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను నేను ఇక్కడ. సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఏ ప్రాజెక్ట్, సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఏ ప్రాజెక్ట్, if your client pays, good amount of money, నేను క్లియర్గా చెప్తున్నానండి, గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆర్ సర్వీస్ ఛార్జెస్, గుడ్ అమౌంట్ ఆఫ్ సర్వీస్ ఛార్జెస్. సో నేను క్లియర్గా టైప్ చేస్తున్నా. You can implement all these strategies. ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదే క్లయింట్ నేను 5,000 ఇస్తా, 10,000 ఇస్తా, నాకు ఇలా కావాలి అలా కావాలంటే కుదరదండి. ఎందుకంటే బికాస్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ కావాలి, టైం పెట్టాలి, వర్క్ చేయాలి, చాలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. అంటే మీరే చూసారు కదా ఇక్కడ కంటెంట్ ప్లానింగ్ అని చెప్పి చాలా మాట్లాడుకున్నాం మనం ఇవాళ. లైక్ వీఆర్ టాకింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా. సో మీరు ఇందాక క్లియర్గా చూసారు కదా ఇక్కడ. లైక్ ఇఫ్ యూ సీ దిస్, మనం ఇందాక ఎగ్జాంపుల్ చూసాం కదా చూడండి. సో యూ గైస్ నీడ్ టు వర్క్ ఆన్ దిస్ కంటెంట్ పార్ట్స్. వై ప్లాట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏరియాస్ బూమింగ్ 2025.
సో యూ నీడ్ టు కమ్ అప్ విత్ ద హ్యాపీ బయర్ ఎక్స్పీరియన్స్, 30 seconds రీల్ కావాలి, 5 things to check before buying a plot, benefits of investing in location, సో లిమిటెడ్ టైప్ డిస్కౌంట్, డ్రోన్ వీడియోస్, సైట్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ చూసారా, డ్రోన్ వీడియో షూట్ చేయమంటున్నారు. సో లైవ్ ప్లాట్ టూర్ అండ్ బయర్ క్వశ్చన్స్ ఆన్సర్డ్. ఇవన్నీ కూడా మీరు యాక్చువల్లీ ఏంటంటే మీరు మెయిన్గా గమనించండి, డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ఇన్వాల్వ్డ్ విత్ ద కాంటెంట్ క్రియేషన్. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది కాంటెంట్ క్రియేషన్కి ఇన్వాల్వ్ అయ్యింది. సో మనం ఎంత కాంటెంట్ క్రియేట్ చేయగలుగుతామో అంత బెటర్ అయితే అవుతుందండి. సో నేను మీకు ఇంకొకటి చెప్పేది ఏంటి అంటే, సో ప్యారలల్లీ ఐ వాంట్ యూ టు లెర్న్ అబౌట్, అంటే ప్యారలల్గా మీరు ఏం చేస్తారంటే డిజైనింగ్ కూడా నేర్చుకోండి అండి. అంటే డిజైనింగ్ అందరూ చేయలేరు, కాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా నేర్చుకోండి. ఫోటోషాప్ నేర్చుకోండి, క్యాన్వా నేర్చుకోండి, అండ్ వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దాంతోపాటు ఇఫ్ పాసిబుల్ లెర్న్ అబౌట్ ఇలిస్ట్రేటర్ యాజ్ వెల్. మీరు ఇలిస్ట్రేటర్ కూడా నేర్చుకుంటే అది మీకు అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో ఫ్రీలాన్సింగ్ చేయడానికి. ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. సో లెర్న్ అబౌట్ ఇలిస్ట్రేటర్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే చూడండి, లెర్న్ అబౌట్ ఫోటోషాప్, క్యాన్వా, వీడియో ఎడిటింగ్, ఇలిస్ట్రేటర్స్. అంటే వీడియో ఎడిటింగ్ అట్లీస్ట్ మొబైల్ వీడియో ఎడిటింగ్ అయినా నేర్చుకుంటాము. సో మొబైల్ వీడియో ఎడిటింగ్ అయినా మీరు చేయగలిగితే యూ గ్యాస్ కెన్ వర్క్ ఆన్ రీల్స్. అంటే ఇవాళ మీరు గమనించారో లేదో, సో ఇవాళ మీరు గమనిస్తే నాకు తెలిసి 99% ఆఫ్ పీపుల్ ఆర్ ఎడిటింగ్ ద వీడియోస్ త్రూ మొబైల్స్. అంటే మొబైల్స్ ద్వారా క్యాన్వా వీడియోస్ ద్వారా, ఇప్పుడు ఇన్షాట్ కానీ క్యాప్కట్ కానీ వీటి ద్వారా కూడా వీడియోస్ అనేవి ఎడిట్ చేస్తున్నారు. సో పోస్టర్ డిజైన్స్ చేయడానికి ఫోటోషాప్ కానీ క్యాన్వా కానీ ఇలాంటి టూల్స్ కూడా వాడుతున్నారండి. ఓకేనా. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, ఇఫ్ యూ వాంట్ టు డూ డిజిటల్ మార్కెటింగ్, అంటే బేసిక్గా మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయాలి, ఒక క్లయింట్ మీరు ఆన్లైన్లో ప్రమోట్ చేయాలంటే మాత్రం, సో ఖచ్చితంగా యూ నీడ్ టు డూ ఆల్ దిస్ స్టఫ్ లైక్ డిసైడ్ యువర్ క్లయింట్ గోల్, అండర్స్టాండ్ ద టార్గెట్ ఆడియన్స్, సో ప్లాట్ఫామ్ ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్. ఇప్పుడు మీరు చూడండి, ఈ టార్గెట్ ఆడియన్స్ ఎలా మనం డెసిషన్ తీసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను ఎగ్జాంపుల్. సో హౌ టు గెట్ ద టార్గెట్ ఆడియన్స్. సో అగైన్ కొంత మీరు ఇది కాపీ చేసుకోండి, ఇదే ప్రాంప్ట్. సో ఈ ప్రాంప్ట్లో మీరు ఏం చేస్తారంటే, సో ఐ వాంట్ టు క్రియేట్ ఏ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని ఉంది కదా. సో యాక్ట్ as a digital marketing manager for a real estate company which sells apartments, which sells 2 BHK flat, 2 BHK and 3 BHK flats located in Hyderabad, Kondapur. So please suggest me the target audience. Okay, right ma. So we got the demographics, whom you need to target. మీరు ఎవరెవరిని టార్గెట్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ మనకి ఐడియా ఇచ్చేసింది చూడండి. సో డెమోగ్రాఫిక్స్, ప్రొఫెషనల్స్, ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్స్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్, అండ్ what we can do here, అండ్ ఇక్కడ సైకోగ్రాఫిక్స్ అని ఇస్తుంది. So look at this, and this is an advantage for a digital marketer. So digital marketer ki present unna advantage అయితే ఇదమ్మా. ఓకేనా. So this is very important. When you don't understand the target audience, you are not able to run the campaigns. So మీరు టార్గెట్ ఆడియన్స్ని అర్థం చేసుకోలేకపోతే మీరు యూ కాంట్ రన్ ద క్యాంపెయిన్స్. అంటే క్యాంపెయిన్స్ కానీ లేదా బిజినెస్ని ప్రమోట్ అయితే మీరు చేయలేరండి. సో ఖచ్చితంగా మీరు బిజినెస్ని ప్రమోట్ చేయాలి, మీకు ఎక్కువ రీచ్ కావాలి, ఎక్కువ మందిని మనం అంటే ఎక్కువ క్లయింట్స్ని మనం ఎంగేజ్ చేయాలని అంటే మాత్రం ఖచ్చితంగా స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్ ఇది. సో టుమారో విల్ టాక్ అబౌట్ మోడల్స్. అంటే డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీలో మనం మాట్లాడుకున్నాం కదా, like you guys need to learn about email marketing, SEO, Google Ads, సోషల్ మీడియా, వీడియో మార్కెటింగ్. ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ వెళ్తాను. సో ఐ మే స్టార్ట్ విత్ సోషల్ మీడియా మార్కెటింగ్, ఎందుకంటే మీకు అది ఈజీగా ఉంటుంది కాబట్టి నేను సోషల్ మీడియా మార్కెటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో లెట్ మీ క్లోజ్ దిస్ సెషన్.